గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వ్యాపారి కుమారుడు ధాన్యం డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని 14 మంది రైతులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2021లో కోనపురెడ్డి శ్రీనివాసరెడ్డి తమ వద్ద ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి 49 లక్షల రూపాయలు బకాయి పడ్డట్లు రైతులు తెలిపారు. కుటుంబ సమస్యలతో శ్రీనివాసరెడ్డి మృతి చెందడంతో ఆ డబ్బు తాను చెల్లిస్తానని అతని కుమారుడు వెంకటేష్ హామీ ఇచ్చారన్నారు. 3 ఏళ్లుగా ధాన్యం డబ్బు చెల్లించకపోగా తిరిగి తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. న్యాయం చేయాలని పోలీసులను కోరారు. రెడ్డి చీనికి మొక్కజొన్నలు ఒడ్డు వేసా కొడుకు అయ్యా ఇద్దరు బేరగాళ్ళు ఇత్తా తీసుకుంటా చేశారు. మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ఏడిపించుకుంటున్నారు. నాకు ఒక్కదానికి 4 లక్షలున్నారా. మేము వడ్లు జొన్నలు వేసామండి. ఇస్తానని మమ్మల్ని ఇన్నాళ్ళు మభ్య పెట్టాడండి. 3 సంవత్సరాల నుండి తిప్పుతున్నాడండి. మేము బాధ్యతలు 14 మంది అండి. 14 మంది మీద 49 లక్షలు ఇవ్వాలండి. అందరికీ అడిగామండి. సీఏ గారిని అడిగితే సీఏ గారు పిలిపించి మాట్లాడారండి. వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నావు కదా ఇవ్వు అన్నారు. సీఏ గారు ఇస్తాను అని చెప్పి అక్కడ ఇస్తానని చెప్పి ఆ తెల్లారి వచ్చి ఎస్పీ గారి దగ్గరకు వచ్చి సీఏ మీద మా మీద కంప్లైంట్, రైతులు మోసం చేస్తున్నారు, నా ఇల్లు తీసుకుంటానంటున్నారు అని అడుగుతున్నాడండి. అయితే మా ఆయన నేను 4 ఎకరాలు కౌలు చేశాం. ఈ కోనరెడ్డి సీను కొడుకేసాం. మా ఆయన దిగులతో చచ్చిపోయాడు. నాకు 2 ఆడపిల్లలు. నేను ఎట్ట పెళ్లి చేయాలి? ఆ పిల్ల నాకు 5 లక్షలు ఇవ్వాలి. చెప్పండి. అదేమంటే కేసుని పోతే ఎదురు తిరిగి సీఎం మీదే రివర్స్ కేసు పెట్టాడండి.